అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను బోందు లడ్డు చేస్తాను. సన్న సన్న రంధ్రాల జల్లెడతో చేస్తాను. ఇది సన్న రంధ్రాలది లడ్డూలు చేసుడు మీకు చూపెడతా. బోందు కొట్టి లడ్డూలు చేసుడు ఎట్లనో చూపిస్తా. రానోళ్ళు ఉంటే నేర్చుకోండి. ఇగో ఇది 2 కిలోల శనగపిండి. నేనైతే పప్పుకు పోస్తా, పిండికి పోస్తా. పిండికి పోసుడు అంటే మనం ఇట్లా గిలాసతో కొలుసుకునుడు. 1 గ్లాసు నా పిండి అయితే 1 గ్లాస్ చక్కెర. పప్పుతో చెప్తా. పప్పు కొలత చెప్పాలంటే ఇది 2 కిలోల పప్పు, 4 కిలోల చక్కెర. అర్థమైంది కదా? 2 కిలోల పప్పు, 4 కిలోల చక్కెర. గిలాసతోని పిండి పట్టించుకొచ్చుకొని పిండితో చేసుకోవాలనుకుంటే గ్లాసు పిండికి గ్లాసు చక్కెర. ఇది కొలతలు. ఇప్పుడు నేను పిండి కలిపి బోందు కొట్టేది మీకు చూపెడతా. ఇప్పుడు నేను మీకు కొలతలు చెప్పినా కదా. ఇప్పుడు ఇవాళ నేను చేసేది ప్రాసెస్ అయితే నేను పప్పుకే చేస్తాను. 2 కిలోల పప్పు పట్టించుకొచ్చిన, 4 కిలోల చక్కెర. పిండి కలుపుడు కూడా మీకు చూపిస్తా. ఒకటేసారి నీళ్లు పోసి పిసుకద్దు, ఉండలు వస్తుంది. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. దీనికి వేడి నూనె పోసుడు అదేం ఉండదు. నేను వంట సోడా కూడా ఎత్తలేను, మామూలుగా న్యాచురల్గానే చేస్తాను. వంట సోడా ఎత్తందంటే ఉబ్బుతుంది, బబుల్స్ లాగా ఉబ్బుతాయి, నూనె బాగా పీల్చుకుంటుంది. అయినా కొన్ని ఫంక్షన్లలో వేయాల్సిందే సోడా. ఇప్పుడు మనది ఇంట్లోకే కాబట్టి ఎత్తలేను. ఇట్లా కలుపుకోండి. ఒకటేసారి కొంతమంది నీళ్ళు పోసి ఇట్లా కలుపుతారు. ఇది కూడా ఒక టెక్నిక్ అనుకోండి. ఇట్లా కలపాలి. ఇట్లనే కలిపి బాగా మనకి ఎంతైతే జారుడు ఉండాలో జల్లిగంటలకు వెళ్ళి అట్లా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా కలుపుతా అంటే ఉండలు రాదు. ఇది ఇట్లా తోసుకుంటా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కలిపిన దానికున్న ఇట్లా కలిపిన దానికి తేడా ఉంటుంది. చూడండి. ఇంకా మీరు చాలాసేపు మనం పిసుకుడు ఉండలు ఇప్పుడు తప్పుతుంది. ఇట్లా చేస్తే రుబ్బినట్టుగా. ఇట్లా కలుపుకోవాలి. ఈ జారుడుగా ఉండాలి. మీకు ఈ 2 కిలోల పిండి ఒక్కసారే కలపలే, 2 సార్లు కలుపుతా. కిలో అయితే ఒకసారి కలుపుకోవచ్చు. ఒకవేళ లూజ్ అయింది అనుకోండి, లూజ్ అయితే ఎట్లా అవుతుంది అంటే బాగా ఉబ్బి పల్సగా వస్తాయి. అప్పుడు తొందరగా ఇట్లా వేయంగానే అట్లా కాలినట్టు ఏర్పడుతుంది. పలసగా ఉండి ఇంకొంచెం పిండి కలుపుకోండి. చిక్కగా అయితే వాటర్ కలుపుకోవచ్చు, పలసగా అయితే పిండి కలుపుకోవచ్చు. ఇట్లా ఈ జారుడు తిక్కుగా ఎట్లా అంటే మీకు ఎట్లా చూపిస్తా అంటే నేను చూపిస్తాను. ఈ గిన్నె ఎందుకంటే నేను బోందు జల్లల్లో పోసుకోవడానికి. ఇట్లా చిక్కగా మిర్చి దానికన్నా కొద్దిగా పలసగా రంగు కలర్ ఉంటుంది చూడు. అట్లా కలర్ డబ్బాలల్లో సీల్ తీసినప్పుడు గిట్నే ఉంటుంది ఆ టైపులా. నేనైతే రంగు డబ్బాను పోల్చిన, మీరు ఏదన్నా అర్థం చేసుకోరు కానీ చెప్పచ్చినట్టు చెప్పిన. నేను నూనె పెట్టి బోందు కొట్టేది మీకు చూపిస్తా. దీనికి జీడిపప్పులు, కిస్మిస్లు, ఏలకుల పొడి, కొంచెం నెయ్యి వేసుకుంటా. నెయ్యి లేని వాళ్ళు కొనుకొచ్చుకొని వేసుకోండి. నేను నా ఇంట్లో తయారు చేసింది కాబట్టి నేను వేసుకుంటాను. ఇట్లా మనం పిండి కలిపినాక జల్లెట్లో పోసుకోవడానికి ఒక గిన్నె ఉంచుకోవాలి. గిన్నె గిలాసో మనకి ఏది అందుబాటులో ఉంటే అది నీట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ పడతాయి. బోందు కొట్టే జల్లెడ చూపిస్తాడు. ఇది బోందు కొట్టే జల్లెడ. ఇది దేవడానికి నూనెలకి వెళ్ళి తీసి లేపుతా. ఇది నూనె అడిసింది కింద పడకుండా ఇది ఒక ప్లేట్ పెట్టుకున్నా. ఇది గచ్చు కదా, నూనె జిల్లుతుందని బట్టలు వరిసిన. మొదలు చేస్తా. నూనె కాలిందో లేదో చెక్ చేస్తాను. కాలింది. దీనికి బాగా సిమ్లో పెట్టద్దు మంట, కొంచెం మంట ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే శనగపిండి పొంగలి, బబుల్స్ రావు. ఇట్లా పోసుకోవాలి. కొంతమంది గిన్నెలతో కూడా అంటారు, సాగుతాయని. నేను చేయితో అంటాను. కొట్టినాక పిండికి ఇట్లా కొట్టుడు అని అంటాము. ఇట్లా పిండి అన్నాక ఇట్లా పెట్టుకోవాలి జల్లెడ. ఎప్పుడైనా బోర్లిచ్చి పెట్టాలి. ఎందుకంటే సాగినట్టు ఉండదు. అందులో పిండి ఉండి మనం మళ్ళీ ఓసి ఇట్లా తిప్పుతా అంటే సాగుతుంది. ఇవాళ లడ్డు చేసుడు కూడా చూపిస్తాను మీకు.
బాగా మనం బోందుకు కాల్చినట్టు కాలవద్దు, ఇట్లా తీసుకోవాలి. 2 సార్లు అటు ఇటు అని తీయాలి. మిక్చర్ కదా ఉంచినట్టు ఉంచద్దు. ఇలా కొంచెం కలర్ కూడా వేసుకుంటారు ఒక్కొక్కరు, కలరు వేసి వాడతారు. ప్లస్ పసుపు కూడా వేసుకోవచ్చు మనకు న్యాచురల్ అని అనుకుంటే. లేకపోతే బయట లడ్డు కలర్ దొరుకుతుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, అది వేసుకోవచ్చు. అందుకే మనం బయట కొనుకొచ్చిన లడ్డు కలర్లో ఉంటుంది, అదే తేడా. నేను ఇప్పుడు చూపిస్తా ఎట్లా అయిందో. ఈ చేత పిండి ఉంది కదా, ఇట్లుండాలి, కాలింది ప్లస్ మెత్తగా ఉండాలి. పాకంలో వేసినాక మనకు లడ్డు మంచిగా పిసుకుతా అంటే ఇట్లా మధువుగా వస్తుంది అన్నట్టు. ఇట్లా తీసుకోవాలి. ఇట్లా జల్లిపుట్టలో పెడతాను. మళ్ళీ ఒక వాయి, మళ్ళీ ఇట్లా తాపకు మాటికి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆగినా ఇంకా తీసినాక. ఇప్పుడు నాకు వేడి బాగుందని నేను జల్లి పోతాను, కానీ మళ్ళీసారికి ఆగుతా. కొంచెం సేపు వేడి కావాలి నూనె. వేడి అయితే మంచిగా బోందు పొంగుతుంది. ఎంబడే మనం కలిపి తీస్తే చల్లగా అయినటువంటి సతక పడిపోతుంది. ఇట్లా మనం బోందు తీసినాక కొంచెం నూనె జల్లిగుట్టలో పెట్టి అడిచినాక ఇట్లా గంజులో పోసుకొని మూత పెట్టాలి. ఎంబడే ఇట్లా మూత పెట్టుకోవాలి. పోసేటప్పుడు ఇట్లా పోసి ఆరిపోకుండా చల్లగా అయి గలగలవుతుంది. మెత్తగా ఉంటే పాకంలో తొందరగా నాని ముద్ద కడుతుంది, అంతే తేడా. ఇప్పుడు కొంతసేపు ఆగుతా, నూనె వేడి కావాలి. 2 సార్లు బోందు కొట్టినా కదా, మళ్ళీ కొంతసేపు ఒక 2 నిమిషాలు అంతే. ఇక ఇట్లనే బోందంతా కొడతా. ఈ 2 కిలోల పిండి అయినాక పాకం పట్టేటప్పుడు మీకు పాకం పట్టి చూపిస్తా, లడ్డూలు కట్టేటప్పుడు లడ్డూలు కట్టేది చూపిస్తా. ఇట్లనే మీరు చేసుకోండి. రానోళ్ళు ఉంటే నా వీడియో చూసి నేర్చుకోండి. నేను ఇంతే ఇక ప్రాసెస్. మనం బోందు కొట్టుడు అయిపోయాక ఒకసారి జల్లెడను ఇట్లా అనుకోండి. ఇట్లా అని బోర్లు ఇచ్చి పెట్టాలి. ఇట్లా బోర్లు ఇచ్చి ప్లేట్లో పెట్టాలి. ఒక ప్లేట్ పెట్టుకోండి పిండికి, ఇట్లా పెట్టుర్రి, పిండి లేకుండా చేసి. ఇప్పుడు మళ్ళీ నేను బోందు కొడతాను. ఇట్లా బోందంతా కాల్చుకోవాలి, మూత పెట్టి ఉంచుకోవాలి. నూనెలోకి వెళ్ళి తీసినాక ఎంబడెంబడే మూత పెట్టుకోవాలి. ఈ రకంగా బోందు కాలవాలి. ఇగో ఇట్లా మనం పాకం బట్టి పోసినా ఇట్లా మెదుగుతుంది, ఇట్లా ముద్ద కత్తది. పాకం పట్టినప్పుడు పాకంలో పోసినాక ముద్దకి ఇట్లా లడ్డు కడితే ఇట్లా రావాలి. గట్టిగా ఉంటే తొందరగా నానది పాకంలో. అట్లా అని ఇట్లేసి అట్లా తీయద్దు. ఇప్పుడు మూత పెడతానా, కాలే తీరుగా కాలవాలి, చేసే తీరుగా చేయాలి. ఎక్కువ కాలవద్దు, తక్కువ కాలవద్దు. లడ్డు తీరుగా బోందు పచ్చి వాసన లేకుండా కాలవాలి. ఇప్పుడు నేను చక్కెర పాకం పడతా. చక్కెరలో నీళ్ళు పోసి కలుపుతాను. ఇది 4 కిలోల చక్కెర, 2 కిలోల పప్పు. 1 గ్లాసు పోసిన. మీకు గిలాసా 2 గ్లాసులు చెంబడని కాదు, ఎట్లా తడుపుకోవాలో మీకు చెప్తాను. చక్కెర మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి. మునుగుడు అంటే చక్కెర పెరుగన్నంలాగా. ఇగో ఇట్లా చూపెట్టు, గిడగిన నీళ్ళు ఉన్నాయి. ఇగో ఈ టైపుగా ఉండాలి, కరుగుతుంది. ఇట్లా పోసినా ఏం కాదు. ఇగో ఇట్లా ఉండాలి. చక్కెర మీద పెరుగన్నం కలిపినట్టు ఉండాలి. చక్కెర పాకం అంటే అంతే, మీకు లడ్డు పాకం. ఇట్లా కలపాలి. ఊకే కలుపుకుంటా ఉండాలి, కరుగుతుంది. కరిగినాక ఇక నీళ్ళు అయితే ఇది తీగ పాకమే. మనం ఇట్లా పడితే ఇట్లా తీగ వస్తే అయిపోతుంది. అరిసెల పాకం ఏం కాదు, తీగ పాకం అంటారు. ఇక చక్కెర కరిగింది, పాకం వచ్చిందో లేదో చూస్తా. కాలుతుంది. ఇగో తీగ పాకం ఇట్లా
ఇది తీగ పాకం. ఇప్పుడు బంద్ చేస్తానా. ఏలకుల పొడి వేసి ఫస్ట్ వచ్చేదే తీగ పాకం. మీకు నీళ్ళల్లో చూపించాలంటే ఇగో ఇట్లా ఎత్తన్నా. ఇగో చిక్కగా ఉన్నది చూపెట్టమ్మా క్లియర్గా. ఇక కదలదు అన్నట్టు. అదే నీళ్ళల్లో వేస్తేనేమో అట్లా, చేయితోనేమో తీగ పాకం. ఇక దించి ఇక పొయ్యి మీద ఉండగానే యాలకుల పొడి వేస్తా, దించేస్తా. ఏలకులు కిసిమిసులు అన్నీ దించి పక్కకు పెట్టి వేస్తా. దీని మీద ఉంచుతా అంటే మళ్ళీ ముదిరిపోతుంది, చక్కెర వస్తుంది. అయ్యో నీళ్ళల్లో అది పడ్డది. ఏలకుల పొడి ఇవో నెయ్యి ఎత్తానా. టేస్ట్ కోసం డాల్డా మాత్రం వేసుకోకూడదు. నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొనుకొచ్చుకోవాలన్నా వేసుకోరు, కానీ డాల్డా మాత్రం వేయద్దు. బోంది చూడు ఎట్లా మెత్తగా ఉన్నదో. గిట్లా మనం పాకం వేసి పిసుకుతే కూడా ఇట్లా రావాలి. మొత్తం వేయాలా? కలుపుకుంటా వేసినాక బోంది అంతా పోసినాక కూడా కలిపినా ఏం కాదు. ఇక లడ్డూలకు పాకం గిట్లనే నేర్చుకోండి. మంచిగా క్లియర్గా చూపించిన. రానోళ్ళు ఉంటే 1 కిలో కన్నా 1/2 కిలో కన్నా ట్రై చేసుకోండి. ఒకవేళ పిండి కొనుకొచ్చుకుంటే 1/2 కిలో పిండి కొనుకొచ్చుకొని ఒకటికి ఒకటి చక్కెర పోయింది. ఇగో ఇట్లా లోపల పాకం ఉంది చూపెట్టు. ఇట్లా ఉండాలి పాకం. ఇది నానుతుంది. ఒక అరగంట సేపు నాననియాలి, పీల్చుకుంటుంది ఇదంతా. ఒకవేళ మీకు ఇంకా నానినాక కూడా ముద్ద అత్త అంటే కూడా పాకం ఉన్నదనుకోండి, ఒకసారి పొయ్యి మీద పెట్టుకోరు. ఇది ఒక చిట్కాలాగా చెప్తాను మీకు. నాకు తెలుసు, నాకు ఆడికాడికి అవుతుంది, కానీ మీరు ట్రై చేసేటోళ్ళకి దబ్బన ఇప్పుడు ఎక్కువనే అవుతుంది అనుకో, అట్లా పెట్టుకోరు, గట్టిగా అవుతుంది. ఒక అరగంట సేపు ఇట్లా పక్కకు పెడితే ఇప్పుడు వేడి మీద ముద్దలు విసుకరాదు, చేతులు కాలుతాయి, బొగ్గులు వస్తాయి. చల్లగా కావాలి కొద్దిగా. అదైనా మొత్తం కలిపినాక మూత పెట్టుకుంటా ఇట్లా మూతనే ఉంచాలి ఎప్పటికీ అయిపోయేదాకా. చిన్న గిన్నెలల్లా తీసుకుంటా లడ్డూలు చేయాలి. ఆరిపోవద్దు, గాలికి ఆరిపోవద్దు. లడ్డు వేడి మీద ఉంటేనే కొంచెం బాగా చెయ్యి కాలకుండా వేడి ఉంటేనే ముదువుగా మంచిగా గుండ్రగా లడ్డు వస్తుంది. మూత పెడతాను. ఒక అరగంట తర్వాత ముద్దలు కడతా. చూసినారు కదా, పెద్ద లడ్డూలు చేసిన, చిన్న లడ్డూలు చేసిన. లడ్డూల పాకం ఎట్లనో మీకు చూపించిన. పాకం వచ్చినాక బోందు కలిపి కూడా చూపించిన. కానీ అయ్యో నేను ముద్దలు పిసుకంగా మీకు చూపెట్టబోతే అని నాకు లాస్ట్లో గుర్తుకొచ్చింది. ఇగో ఎప్పుడైనా ఇట్లా బోందు మనం మొత్తం అయిపోయేదాకా కూడా ఇట్లా గిన్నెలలో తీసుకోవాలి. తీసుకొని మూత మాత్రం ఉంచాలి. ఇది లాస్ట్కి వచ్చింది. లాస్ట్కి వచ్చినాక కూడా మీకు ఎట్లున్నది అన్నది చూపిస్తాను. ఇగో ముద్ద ఇట్లున్నది. మరి ఆంటీ చేసింది కదా, బోందు కాల్చిన విధానము, తర్వాత పాకం బట్టి కలిపిన విధానం చూపించింది కదా, ఇది ఎట్లున్నది అని లాస్ట్ దాకా చూపెట్టపాయా అని అనుకుంటారని నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఇగో ఇట్లా ఎత్తన్న ఇట్లా తీసుకొని చేసుకోరు. ఇప్పుడు ఇది చల్లగా అయింది. నేను ఇదివరకు దాకా ఈ గిన్నెలో తీసుకుంటా, ఇవి ముద్దలు ఒత్తిన. ఇట్లా చేసుకోండి. ప్రాసెస్ అంతా గిదే, నేర్చుకోండి. ఇక మీరు 1/2 కిలో పట్టుకున్నా, కిలో తెచ్చుకున్నా, ఒకవేళ మీరు 1/2 కిలో పిండి కొనుకొచ్చుకొని పిండికి గొలుసుకొని 1 గ్లాసుకు 1 గ్లాసు చక్కెర పోసుకొని చేసుకోండి. అదే పప్పు అయితే కిలో పప్పు తెచ్చుకొని 2 కిలోల చక్కెర పోసుకోండి. పెద్ద లడ్డూలు చేసిన, చిన్న లడ్డూలు చేసిన. పెద్ద లడ్డూలు ఎందుకు చేసుకుంది ఆంటీ, ఇంట్లోకే కదా, చిన్న లడ్డూలు అన్నీ ఇట్లా ఒక తీరు చేసింది ఎందుకని అనుకునేరు. ఇది నాకు ఫంక్షన్ ఉన్నది, అందుకే నేను ఫంక్షన్ పెట్టాలి కాబట్టి ఇట్లా చేసుకున్నాను. ఇవి ఇంట్లోకైతే కొన్ని లడ్డూల ప్రాసెస్, పాకం, పిండి, పప్పు కొలత, పిండి కొలత అన్నీ చెప్పిన. ఎగింతే చూసి చేసుకోండి. రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.